ఈరోజు మేము ఈ స్థానంలో కూర్చొని మీడియా ప్రముఖులకి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మా నూరు భాషల సమస్య తెలియజేయడం కోసం ఇక్కడ హాజరయ్యాం. మరి మా బాధలు ఈ ప్రభుత్వం ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఉదాహరణకి వీళ్ళు మాకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకంగా ఇచ్చిన మేనిఫెస్టోలో 100 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు 18 నెలలు కావస్తుంది. మరి ఎక్కడికి పోయాయి ఆ 100 కోట్లు? ప్రతి సంవత్సరం 100 కోట్లు అంటే ఇప్పుడు ఈ 18 నెలలకు గాను మాకు 150 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బాకీ పడింది. మరి మా 150 కోట్ల రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి? ఎన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. మరి మాకు ఒక 150 కోట్ల రూపాయలు మీరు ఇవ్వలేకపోయారా? నిజానికి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడే మేమందరం కూడా నిరుత్సాహపడ్డాం. ఎందుకంటే మొట్టమొదటిసారి నూరు భాషల కోసం ఫెడరేషన్ తీసుకొచ్చిన వ్యక్తి ఆ దివంగత నేత స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. GOMS నెంబర్ 120 డేటెడ్ 3/5/2010 GOMS నెంబర్ 120 డేటెడ్ 3/5/2010లో ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఫెడరేషన్ మొట్టమొదటిసారిగా ఇస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2020లో GOMS నెంబర్ 165 అనే జీవో ఇచ్చి మాకు కార్పొరేషన్ కూడా ఇచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు ఈ మీడియా సోదరులను అడుగుతున్నారు, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ మీడియాలోనే ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి హడావిడి చేసి అదేంటి టేబుల్ ఐటమ్గా ఒక పేపర్ పెట్టి నూరు భాషలకు మేము ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తున్నాము, చప్పట్లు కొట్టండి అని చెప్పి కొట్టి ఈ మీడియాలో మమ్మల్ని వెర్రి వెధబలను చేసి అక్కడ పాలాభిషేకాలు చేయించుకున్నారు. నేను ఏవి నా సొంత కవిత్వం చెప్పడంలే, మీరు మీడియాలో చెక్ చేసుకోండి. మరి పాలాభిషేకాలు ఏమైపోయినాయి, పూలాభిషేకాలు ఏమైపోయినాయి, శాలువాలు ఏమైపోయినాయి, ఆ ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏమైపోయింది? నిన్నటికి నిన్న 2 రోజుల కిందట మళ్ళీ అదే GOMS నెంబర్ 165కు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అదే నూరు భాషా దూదేకుల ఫైనాన్స్ నూరు భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఇచ్చాడో దానికే మళ్ళీ నాగుల మీరా గారిని చైర్మన్ చేస్తూ మరొక 15 మంది డైరెక్టర్లను చేస్తూ ఒక కార్యవర్గాన్ని అయితే నియమించారు. మరి దానికి ఆఫీస్ ఎక్కడుంది సార్? ఆఫీసు లేదు, కుర్చీ లేదు, డబ్బులు లేవు, ₹1 నిధులు లేవు. కేవలం ఆ పార్టీలో వాళ్ళకు పనిచేసినటువంటి వాళ్ళను తృప్తిపరచడం కోసం పదవులు ఇచ్చి వాళ్ళను సన్మానాలు చేసి పంపించేశారు ఇంటికి. మరి దీనివల్ల నూరు భాషలకు అనుగురిందేమిటి? మరి మీరు చెప్పిన 150 కోట్ల సంవత్సరానికి 100 కోట్ల చొప్పున ఈ 18 నెలలకు గాను 150 కోట్లు ఏమైంది, ఎవరి జోబులోకి వెళ్ళిందని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మరి ఇంకొక పాయింట్ చెప్పి నేను విరమించుకుంటాను. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అనే పథకం పెట్టాడు. మీరు మీడియా సోదరులకు నేను చెప్తున్నాను, క్రాస్ చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఉన్న ఫైనాన్స్ కార్పొరేషన్ సిస్టమ్ సరిగా లేదు. మన ఫైనాన్స్ కార్పొరేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనం నేరుగా ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలిగేలాగా ప్రతి మహిళ 45 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలలో 75,000 రూపాయలు ప్రతి కుటుంబానికి చేరేలాగా చేస్తానన్నాడు. ఆ పని చేసి చూపించాడు. అలా నూరు భాషా దూదేగుల సామాజిక వర్గం నుంచి సంవత్సరానికి 36,000 నుంచి 40,000 మంది మహిళలు 18,000 రూపాయల చొప్పున 5 ఏళ్లకు 75,000 రూపాయల చొప్పున 260 కోట్ల రూపాయలు తీసుకున్నారు. రికార్డెడ్గా చెప్తున్నాను, నోట్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా తప్పు ఉంటే అరెస్ట్ చేసి ఉరేయండి. 260 కోట్లు ఒక్క పథకం చేయూత అనే పథకంలో మాకు ఇచ్చాడు. నువ్వు ఆయన 260 కోట్లు 5 ఏళ్లలో ఇస్తే, ఒక పథకంలో ఇస్తే కార్పొరేషన్ 150 కోట్లు ఇస్తానని చెప్పి ₹1 ఇలా. కాబట్టి ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, మీడియా సమయాన్ని ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. నేను చెప్పిన అంశాలన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా తప్పు ఉంటే దయచేసి నన్ను అడగవలసింది కోరుతున్నాను. మాకు చెప్పిన 150 కోట్లు ఏదేదో 100 కోట్లు ఏదో తొందరగా రిలీజ్ చేసి మా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం.